సకాలంలో యూరియా అందకపోవడంతో ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతులు రోడ్డుపైన నిరసన తెలిపిన ఘటన మంగళవారం జరిగింది. రోజుల తరబడి యూరియా కోసం ఎదురుచూసిన సకాలంలో అందకపోవడంతో ముస్తాబాద్ మండలంలో రైతులు ఆగ్రహంతో రోడ్డుపైకి వచ్చి రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ముస్తాబాద్ సిద్దిపేట ప్రధాన రహదారిపై అన్నదాతలు చేసిన ధర్నా వల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ 15 రోజులుగా యూరియా కోసం తిప్పలు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి చూసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని అన్నదాతలను శాంతించారు. రోజులకోలే ఊరియా కొరకు తిరిగితే ఏడా సుసైట్లకైతే సుసైట్లా మధ్యకుంటలోకి ఇవ్వమని చెప్పారు. ఆడ చెప్తే మేము పోతిగంటికి పోయినాం. పోతిగంటికి పోతే ఆడ లేవు అయిపోయినాయి. బదనకాయలు పోయినాం. బదనకాయలు పోయి మరీ వచ్చినాం. అటు 15 రోజులే ఒక బస్సు కూడా ఈడ సొసైటీలోకి పోతే ఈడ ఏమన్నారు మధ్యకుంటలోకి ఇవ్వమని చెప్పారు. ఆడ మరి నా పేరు రవి, మాది వెంకట్రావుపల్లె గ్రామం, ముస్తాబాద్ మండల్. ఈరోజు నిన్న బదనకాల గ్రామంలో యూరియా ఇచ్చిర్రు. అందులో మనిషికి 1-2 అని ఇస్తే అక్కడ 4 ఊళ్ళకి కలిసి ఒక దగ్గరనే పెట్టిర్రు. అక్కడ యూరియా దొరకట్లేదు. 3 రోజుల నుంచి గ్రోమర్ సెంటర్కి ఫోన్ చేస్తే యూరియా వచ్చిందన్నారు. ఎప్పుడు ఇస్తారా అంటే ఈ రోజు ఇస్తామని చెప్పారు. యూరియా వచ్చి 3 రోజులు అవుతుంది. అయినా రైతులకు ఇవ్వరకు యూరియా బస్సు ఇలా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ దీన్ని వెంటనే చొరవ తీసుకొని ఖచ్చితంగా రైతులకు యూరియా అందించాలని కోరుతున్నాము. లేని పక్షాన ఇదే రోడ్డు ఎక్కినాం కాబట్టి ఖచ్చితంగా ఏ టైం అయినా సరే ఇలా రోడ్డును ఇదే ధర్నా చేసుకుంటే ఇక్కడనే ఉంటామని చెప్తున్నాం. రోజుల నుంచి ఈ గోమార అంటే ఆడికంటే ఈడికంటే 15 రోజులు టీవీగా తిరుగుతున్నాము. కలుపులు కలిసి 15 రోజులు అయింది. ఇంతవరకు ఊరియా సరఫరా లేదు. ఉన్నతాడికి పోతే మాకు పర్మిషన్ రాలే, ఇవి రాలేదు, ఊరియా వంచలేరు. గోమార్ సెంటర్కి వచ్చింది, అది మొన్న వచ్చింది ఊరియా. ఇంతవరకు కూడా మాకు పర్మిషన్ రాలేదు, పంచలేదు. అయ్యా మా రైతుల గోస కలెక్టర్కు తగులుతుందా, ఎంఆర్ఓకు తగులుతుందా, మరి కాంగ్రెస్కు తగులుతుందా? సీతే 15 రోజులే కలుపు కలిసి నాకు ఒక్క ఊరి అంటే ఇస్తలేరు. ఎకరానికి ఒక్కటి ఇస్తారట. ఎకరానికి ఏం చేయమంటావు సారు? నేను వేసింది 7 ఎకరాలు వేసిన. 7 ఎకరాలకు ఒక్క సంచి 7 వెళ్ళాలి. 7 ఎకరాల కానూన్ కూడా పెట్టారు సార్. ఎకరానికి 2-3 ఇచ్చేటట్టు చేయాలి సార్. మాకు మంచిగా రైతులను ఆదుకుంటే మిమ్మల్ని మేము బతికిస్తాం. మేము రైతులు పంట పండించి మీ గురించే మీరే తింటారు. కాకపోతే మేము చిన్న మనుషులు, మీరు పెద్ద మనుషులు.